సో ఈరోజు ఈ సెటప్ అంతా ఒక సంగీత విభావరి, దాంతోపాటు రాబోయే రోజుల్లో జరిగే ఒక ప్రోగ్రాం గురించి చిన్న వివరణ, దాంట్లో ఏముందనేది చెప్పే కంటే ముందు ఫిలసాఫీలో ఒక మాట చెప్పుకుందామని. అదేంటంటే ఈరోజు నిన్నటికి భవిష్యత్తు, అంతే కదా, నిన్నటికి రేపు, ఇది అంటే రేపటికి ఈరోజు నిన్న. అందుకని మనం గతాన్ని విస్మరించాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు. ఇంకొకటి, సంగీతం అనేది ఒకవేళ భూమి నుంచి డిసప్పేర్ అయిపోతే సగం మానవ జాతి పిచ్చిదైపోతుంది. మనుషుల్ని కాస్త కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంచుతుందంటే అది శ్రావ్యమైన శబ్దమే, దానికి సంగీతం అని పేరు. ఒకవేళ ఈ వికీపీడియాలో వాట్ ఈజ్ మ్యూజిక్ అని కొడితే ఆర్గనైజ్డ్ నాయిస్ అని వస్తుంది. సో ఒక నాయిస్ ఇది, బట్ ఆర్టికులేటెడ్, ఆర్గనైజ్డ్. సో జీవితం అంటే కూడా ఆర్టికులేటెడ్ మూమెంట్స్ కాల్డ్ లైఫ్. అందుకని ఈరోజు నాకు హార్మోని నేర్పిస్తున్న గురువు గారు శరత్ చంద్ర, ఇప్పుడే తెలిసింది ఆయన ఎవరికి నేర్పించలేదంట. సో హౌ ఫార్చునేట్ అయ్యాం. తర్వాత ఒకటే క్లాస్ అయింది కానీ ఆల్రెడీ వీఆర్ ఇన్ గుడ్ కమ్యూనియన్. అట్లాగే మన మిత్రుడు జగన్నాథం గారు వచ్చారు. తర్వాత మీరు మీ పేరు చెప్పండి. వినోద్ గారు వచ్చారు. సో ఈరోజు ఏంటంటే లైవ్గా కాస్త పాడుకుంటూ మన గతంలో మనల్ని బాగా అలరింపజేసిన ఎందరెందరో మహనీయులు ఉన్నారు, సంగీత దర్శకులు. మనం సాహిత్యం వైపు వెళ్ళట్లేదు, సంగీతం వైపు. సంగీతం అంటే పాడేవాడు, ఆ పాటను స్వరపరిచేవాడు, ఆ పాటకు రాసేవాడు, ఆ తర్వాత పాడేవాళ్ళు ఆడాముగా. వాళ్ళు పక్కకి జరిగితే ఇక 100 సంవత్సరాలనే అది విని తరించే మనలాంటి వాళ్ళు. ఇదంతా 5 ఎలిమెంట్స్ అన్నట్టు, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో అట్లా ఘంటసాల గారు కేంద్రంగా ఈయన జీవితాన్ని నిర్మించుకున్నారు. దేశ విదేశాల్లో ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చారు. మనం ఇంతకుముందు ఒక టాక్ కూడా చూసాం, ఆయనకు ఆ స్పృహ ఎట్లా కలిగింది అంటే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా. అది జీవితం సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతం. అది అతనికి ఉన్న ఒక కన్విక్షన్, కమిట్మెంటు, అన్నిటికి మించి ఒక ఆత్మానందం. అది మనం జడ్జ్ చేయడానికి లేదు. ఓన్లీ డబ్బు సంపాదిస్తేనే లైఫ్లో సక్సెస్ అని అనుకునే వాళ్ళు ఎవరు నా మిత్రులు కాదు. జీవితంలో సంపాదించేవి, పొందేవి చాలా ఉన్నాయి. అందులో ఒక స్ఫురణ కావచ్చు, ఆనందం కావచ్చు, ఒక తేలికపాటి జీవన విధానం కావచ్చు. అందుకని ఈరోజు ఘంటసాల గారు పాడిన పాటలు, ఆయన పాడడం వెనుక ఆయనకు సహకరించిన సంగీత దర్శకులు, ఇట్లాంటి వాటన్నిటితో ఒక పుస్తకం, ఆ పేరు ఏదో చెప్పారు మీరు, పుస్తకం పేరు సినీ దిగ్గజాలు. సినీ దిగ్గజాలు వాళ్ళ జయంతులు, వాళ్ళ వర్ధంతులని ఒక 12 పుస్తకాలు, 12 స్వరాలు. సో అంటే ఇది అతని యొక్క డివోషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక రకమైన పాజిటివ్ శ్రద్ధాంజలి లాంటిది. వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళ వల్ల మనం పొందిన దానికి తిరిగి ఏదో ఇవ్వడం. ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అందులో పాటలు ఉండొచ్చు, కొన్ని వివరాలు ఉండొచ్చు, ఆ సంగీతకారుల గురించి, తర్వాత సంగీత దర్శకుల గురించి, ఆ రచయితల గురించి. వాళ్ళు ఎవరు, మన ఊరికే పాడుకొని ఆ అక్షరాలు అనుకోవడం కాదు. దానికి ఎవరో ఉన్నారు, ఒక మేధస్సు ఉంది, ఒక టైం పీరియడ్ ఉంది, ఒక కాంబినేషన్ అండ్ పర్మిటేషన్స్ ఉన్నాయి. సో అది కాస్త ఆ విషయాన్ని చూచాయిగా టచ్ చేస్తూ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. మాతో పాటు మీరు ఆస్వాదించండి. సో ఏదైనా ఒక చక్కటి పద్యం. వందే వందారు మందారం ఇందిరాకం వందే వందారు మందారం ఇందిరానందకందళం అమందానంద సందోహబంధుజం సింధురా అమందానంద సందోహబంధుజం సింధురా. ఆదిశంకరాచార్య గారు కనకధారా స్తోత్రం రాసినప్పుడు ముందుగా విఘ్నేశ్వరం ప్రార్థిస్తూ ఈ శ్లోకం చేశారు. ఇది కళ్యాణ రాగంలో కళ్యాణమస్తు అని మీ ఆశీస్సులతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. డన్.
మీ ఇష్టం. అయితే ఈరోజు మనం ఎందరెందరో ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు నాకు కూడా తెలుసు. అవి ఘంటసాల గారు, ఆ తర్వాత సంగీత దర్శకులు పెండియాల గారు, సాధుడు రాజేశ్వరరావు గారు, ఆ తర్వాత టీవీ రాజు గారు, ఆ తర్వాత కేవి మహాదేవన్. అంటే ఘంటసాల గారితో పనిచేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ తర్వాత ఘంటసాల గారు పాడిన పాటలకు రచన అందించినటువంటి సముద్రాల గారు, జూనియర్ సముద్రాల గారు, ఆ తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, దాని తర్వాత ఘంటసాల గారితో పాడిన చాలామంది గాయని మండలి. అందులో నాకు బాగా నచ్చిన పీలీల గారు కావచ్చు, సుశీల గారు కావచ్చు, జిక్కి, జానకి, ఇంకా మనకి ఎందరెందరో ఉన్నారు చాలా. బట్ వీళ్ళు మనకు కనిపిస్తున్నారు. సో వీటన్నిటిలో ఒక 6 కాంబినేషన్స్. ఫస్ట్ ఘంటసాల గారి ఎక్స్క్లూజివ్గా మీకు బాగా నచ్చిన ఒక పాట ఏదన్నా ప్రజెంట్ చేయండి. సో మొత్తం కాకుండా ఒక పల్లవి, ఒక చిరణము, లేకపోతే ఒక అట్లా దాని యొక్క ఆరా టచ్ చేస్తే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. భక్తి గీతమా మీ ఇష్టం. అంటే ఘంటసాల గారు చేసిన ఒక ప్రయోగం లాంటిది ఇది. అది ప్రయోగం లాంటిది. ఓకే, అది జనరంజకమైంది ఎట్ ద సేమ్ టైం అట్లా. జగన్నాథం నువ్వు ఉండు, మనకు అంత అవగాహన లేదు, ఎందుకు వేలు పెట్టడం. మీరు తబల వాయించండి. ఘంటసాల గారు స్వీయ రచన కరెక్ట్. దానికి ప్రతి సుఖ సారే గతమభిసారి, ప్రతి సుఖ సారే గతమభిసారి, మదన మనోహరమే నగురుని తంబిని గమన విలంబన. నగురుని తంబిని గమన విలంబన, అనుసగతం హృదయేశం, అనుసగతం హృదయేశం, ధీర సమీపే యమునా వనమాలి, ధీర సమీపే యమునా తీరే వసతి వనే వనమాలి, ధీర ఘంటసాల గారి సాకిలు చాలా బాగుంటాయి. ఇప్పుడు రాముని అవతారం అనే పాటకు ఒక సాకి వస్తుంది ముందున. ఆ సాకి ఏదన్నా ఒకటి పాడగలరా? పాడతారు. అదే మెయిన్ ఆయనకి ఇటుపక్క ఉంది గజల. సాకీలు అనేవి పాటకి జీవం పోసి జీవం ఇన్ని సాకీలో ఎన్నో ఎన్ని వెరైటీ ఆఫ్ సాకి ఆయనకి అది అలవాటు, అది రాయించుకోవడం కూడా జరిగేది. అందులో జీవం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక రామాయణాన్ని చెప్పడానికి ఆ భూ కైలాస్లో ఆ రాముని అవతారం అనడానికి ముందు ఏమిటి, ద్వారపాలు రమరల దరిది ఉపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో, రాముని అవతారము రవికుల సోముని అవతారం, రాముని అవతారం రవికుల సోముని అవతారం, రాముని అవతారం
సోముని అవతారం సుజన జనావన ధర్మాకారం సుజన హృదయ వికారం రాముని అవతారం. ఆ దానికి మొట్టమొదటి ఓపెనింగ్తో అబ్బా అన్నట్టుంది. ఎల్బీ రికార్డ్ అప్పట్లో చాలా గొప్ప భక్తి. చాలా. ఇక మీరు ఇందాక అన్నారే అదే దీంట్లో మీకు మీరు స్ఫురించేది మెయిన్. దాన్ని మాత్రం పట్టుకోవడం చాలా కష్టం. పైగా ఇప్పుడు మీరు హార్మోని వాయిస్తున్నారు కానీ మీకు అన్ని తెలిసిపోయి అది ఒక ప్రమాదమైన విషయం. మొదరింటి మాటుగా ఉన్నాము. తబలా ఎక్సలెంట్. మాటుగా ఉన్నాను పాటల రాగ భావనలు కన్నాను చాటుగా పొదరి మాటుగా ఉన్నాను పాటల రాగ భావనలు కన్నాను ఎలనాగ నయనాల కమలాలలో దాగి ఎలనాగ నయనాల కమలాలలో దాగి ఎదలో నటదిలే తుమ్మెద పాట ఎదలో నటదిలే తుమ్మెద పాట విన్నా పాట నాలో తీయగ పాట నాలో తీయగ అనురాగ మధుధారలై సాగరి సందర్భంగా నారాయణ రెడ్డి గారి రచనకి దానిలోకి వెళ్ళే గంట ముందు ఘంటసాల గారిది పద్యం ఒకటి పాడతారా? ఓకే. కేవి మహాదేవన్ గారిది మీరు ఇప్పుడు మొదలు పెట్టారు. ఓ మహా టేస్ట్ మీకు కదా. నాకు ఇష్టం. మీరున్నారని కాదు, నేను మా అమ్మతో ఉన్న పాడుతూ ఉంటా. అంటే మంచి సాహిత్యము బాగుంటది. ఇట్ కామ్స్ ఎవ్రీథింగ్. చాలా చాలా గొప్ప విషయం డెఫినెట్. అంతే, అదే వచ్చేసింది కదా పాట కూడా. చిక్కింది నాకు ఈ మధ్యన. ఇంత గ్రాస్పింగ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి నాకు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అందుకే అన్నా అంటే చెప్పితే వెంటనే పాటల వరకు వాయించగలిగేటటువంటిది అంటే అది భగవత్ కృప. మీ సాధన, మీకున్నటువంటి జిజ్ఞాస. నాకు జిజ్ఞాసు అన్నిటికీ నేను జిజ్ఞాసు నేను క్యూరియాసిటీ ఉంది అన్నిటి మీద. రాకపోయినా ఫీల్ గాని ఒక స్థిరత ఉంది. అది నా సక్సెస్. నన్ను భవదీయదా మనం నన్నీయపు కింకబూని తాచిన అది నాకు మన్ననగా చెల్వగుని పదపల్లవందు మత్తను పులకాగ్రకంఠక వితానము తాకిన నొచ్చునంచునేననియన అల్కమాలము గదా ఇకనైనా అరాళ కుంతలా అరాళ కుంతలా
తర్వాత ఎవరైతే వింటున్నారో ఘంటసాల పేరు అందరికీ తెలుసు, కానీ చాలా గొప్ప గొప్ప సంగీత దర్శకులు ఉన్నారు మనకి. అందులో ఆబ్వియస్గా సాలూరి రాజేశ్వరరావు గారు. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం ఒక మాట ఏం చెప్పారంటే, ఆయన సాలూరి కాదు రసాలూరు రాజేశ్వరరావు అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత ఆయన ఆల్మోస్ట్ శరీరాన్ని వదిలేసే ముందు ఒకసారి ఈటీవీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆల్మోస్ట్ షివరింగ్ అవుతున్నాడు. బట్ వాళ్ళ లోపల పాటకి షివరింగ్ లేదు, అది ఇంకా సజీవంగానే ఉంది. వాళ్ళు ఆ పాట పాడుతున్నప్పుడు హార్మోని ముట్టుకున్నప్పుడు దే ఆర్ లైక్ కిడ్స్. సో అట్లా రాజేశ్వరరావు గారు ఘంటసాల గారి కాంబినేషన్లో వచ్చిన ఏదైనా ఒక మంచి పాట. రాజేశ్వరరావు గారు అక్కడ బ్లూ బుక్ ఉంటుంది ఇదేనా? రాజేశ్వరరావు, థ్యాంక్ యూ. రాజేశ్వరరావు గారు ఘంటసాల గారు కాంబినేషన్లో అద్భుతమైన పాటలు ఉన్నాయి. రేపు అక్టోబరు 11 జయంతి, 25 ప్రోగ్రామ్ ఎప్పుడు అనుకుంటున్నారు? 9 అంటే నేను రావాలనుకుంటున్నా. అదే 9 ఓకే. మీ చెవులు రక్తం కారిందా? దీన్ని అంగీకరించండి. సో సంగీతం ఉంటుంది. ఆ పాట కూడా ఘంటసాల గారి సంగీతం, ఘంటసాల గారి కంపోజింగ్ కాబట్టి దీని తర్వాత కూడా తప్పకుండా మీకు ఇష్టమైనటువంటిది ఇది రాణి రత్నప్రభ అని 1960లో. మొత్తం ఎన్ని పాటలు పాడారు ఘంటసాల గారు? ఘంటసాల గారు పాడింది 658 పిక్చర్స్లో పాడారు. ఒక 200 ప్రైవేట్ గీతాలు పాడారు, ఒక భగవద్గీత. 1944 to 74 30 years. అయితే ఎన్నో పాటల్లా ఉంటాయి మనకి. అది మనకి క్యాల్కులేట్ చేసుకొస్తే సంఖ్య కాదు ముఖ్యం. 1:1000 1:1000 అనుకోండి. ఒక పాట 1000 పాటలతో సమానం. అట్లా కాకుండా ఫిలసాఫికల్ జెన్యున్గా అంటే ఏదో ఊరికి సరదాగా సంఖ్య కోసం ఆయన పాడే పాటలు, ఆయన పాడే చిత్ర గీతాలన్నీ కలిపి ఇంచుమించుగా 3600 అట్లా ఉన్నాయి. అంతకు మించి ఎంతో చాలా మంది అంటే 3600 అంటే ఏంటో తెలుసా? రోజు ఒక పాట పాడితే 10 ఏళ్ళు పాడినట్టు. రోజు ఒక పాట పాడితే 365 సాంగ్స్ అవుతాయి సంవత్సరానికి. అట్లా 10 సంవత్సరాలు పాడితే 3650 అవుతాయి అంతే. అంటే కంటిన్యూస్లీ వర్క్ చేస్తే అంత గొప్ప సాహిత్యం సంగీతం. తర్వాత ఆయన 110 చిత్రాలకు సంగీత దర్శకత్వం చేశారు. నిన్న కనిపించింది నన్ను ముంపించింది అన్న రాణి నిన్న కనిపించింది నన్ను ముంపించింది అన్న రాణి ఆమె చిన్నలోనే ఆమె చిన్నలోనే ఆయున్నది మనసు పిలిపించగా మధుర భావాలు నాలోన కలిగింది. నిన్న కలిగింది నన్ను మురిపించింది అంత రాణి మరచిపోలేను మరచిపోలేను మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి తలచుకొనగానే ఏదో ఆనందం తలచుకొనగానే
ఏదో ఆనందము వలపు గెలింతగా ప్రణయ గీతాలు నా చేత పాడింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాలని ఆ చిన్నది. బాగుందండి, చాలా బాగా పాడారు. ఇంకో పాట నిన్న నేనే అందలేదు ఇంకొకటి ఉంటుంది కదా. అట్లాంటి కాదు. ఆహా, బుద్ధి కదా పాట. బ్రహ్మాండం. నారాయణ రెడ్డి గారు స్వామీజీ 1 by 1 చెప్తారు. ఇందాక స్వామీజీ మా హార్మోనియం మీద వాయించారు. ఒక్కసారి ఆ బిట్ నాకు స్పందించండి. ఏది ఇందాక వాయించారు కదా ఘంటసాల గారి సంగీతం అని. మీరు అది వాయిస్తే మాకు కొంత స్ఫూర్తి. అక్కడి నుంచి పాట అందుకు ఒకటి సెట్ చేసి వద్దామని. అలాగే పర్లేదు. నిన్న అమ్మ నువ్వు ఇటు పక్కన కూర్చో. లేదా అటు కూర్చో. అదో జగన్నాథ్ గారి పక్కన కూర్చో. అక్కడ అక్కడ నీ మ్యాట్ తీసుకొని పో. ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇక్కడ మీ పక్కన ఇక్కడ కూర్చుంటారు. అక్కడ ఫ్రీగా కూర్చో. ఆ? కాదు మ్యాట్ మంచిగా వేసుకో. వీడియోలు వస్తారు. మ్యాట్. ఇక్కడ ఇది వేరే సెట్ చేస్తున్నా. డాక్యుమెంట్ అవుతుందని ఇక్కడ వచ్చి ఇది వృధా కాదు. ప్రైవేట్ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి. అమ్మా ప్రైవేట్ సాంగ్స్ ఎన్నో ఇంతకు ఉన్నాయి. మేము అడిగారు ఎంతమంది అది ఇందాక వాయించారుగా దాంట్లో ఆ, ఆ బిట్టు ఘంటసాల గారు పాడాలి. కాలమెదురైన గతులు వేచుమై దీని పల్లవికి మీరు వాయించారు. చిందురుని మించు అందములికి పాపాయి నిన్ను కన్నవారింత కష్టముల నీడ కరగిపోయి కరుణతో లోకముల నేలు వెంకటేశ్వరు నిన్ను దీవించులే. లాలి పాపాయ్ హాయి పాపాయ్ లాలి పాపాయ్ లాలి పాపాయ్. టీవీ రాజు గారు కంపోజిషన్స్ ఏమున్నాయి? టీవీ రాజు గారు చాలా టీవీ రాజు గారు సోలోవా సోలో. టీవీ రాజు గారు సోలో. ఓకే టీవీ రాజు గారు సోలో. తర్వాత ఘంటసాల లీల గారి కాంబినేషన్ ఓకే అబ్బా ఇది ఉంటది కదా మన ఏది మాయాబజార్లో ఉన్నాయి. నీ కోసమే అది నాకు ఎన్నిసార్లు నాకు దీని మీద వాయించాలని నాకు వైలిన్ మీద వాయించాలనుకున్న కొన్ని రాసి పెట్టిన పాటలు అదొకటి. ఆ, అంటే అందులో ఆ ఆర్ద్రత చాలా బాగుంది. నీ కోసమే నే జీవించున్నది ఓకే ఈ విరహములో ఈ నిరాశలో. అక్కడ మీకు కాదు, ఎందుకమ్మా కాదు? సందేశాత్మకమైన గీతం శ్రీకృష్ణ పాండవ్యం. ఓకే పాడండి. రెడీ? Yes. జీవితమున సగభాగం నిత్తుజకే సరిపో జీవితమున సగభాగం నిత్తుజకే సరిపో
తెలివిలేని మూర్ఖుడు పరమార్థంగానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా. మత్తు వదలరా ఎక్సలెంట్. ఇక లీల గారు, అది అది నాకు మీకు ఎందుకండి అంత ఇష్టం? ఆ పాటలో రాగమా, ఆ సన్నివేశమా? ఇన్స్టఫార్ నాకు లీల గారి వాయిస్ అంటే ఇష్టం. లీల గారి అట్లాంటి యూనిక్ వాయిస్ నా జీవితంలో వినలేదు నేను. ఓహో. అంటే అది ఏ భాష అయినా పర్వాలేదు. ఆ, ఇప్పుడు మనకి కన్నడ క్లాసికల్లో డీకే పట్టం వాళ్ళను అవును. ఎప్పిడి పాడినారు, అది ఆమె ఒక యూనిక్ వాయిస్. ఆ. అట్లా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఒక యూనిక్ వాయిస్ అయితే పి లీల గారిది సంథింగ్ రిమార్కబుల్. అంటే అట్లాంటి వాయిస్ మనం ఎక్కడ మరి అక్టోబర్లో ఆవిడ వర్ధంతి కదా లీల గారిది, అంటే ఇప్పుడు స్మరించుకోవడంలో గొప్ప తప్పేం విషయం. లేదు, తప్పేం లేదు. మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ముందు వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని సంగీతానికి ధారపోసిన వాళ్ళు, యా. వాళ్ళు పాడి వెళ్ళిపోయిన ఇప్పటికీ వాళ్ళని తలుచుకుని వాళ్ళ పాటలు వాళ్ళని తలుచుకోవట్లేదు, వాళ్ళ పాట మాయాబజార్ నుంచి 4 యుగల గీతాలు అద్భుతంగా ఉన్నాయి. అందులో నీకోసమనే జీవించినది ఉంది, నీవే నానను తలచిందే ఉంది, లాహిరి 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 ఉంది, చూపులు కలిసిన శుభవేళ ఉంది. ఓహో, స్వామి మీరు కూడా హమ్ చేస్తే అప్పుడు మీకు వస్తుంది. దానిలో ఆ పడవ వెళ్ళడం, అలల ఊపులో తీయని తలపులో చెలరేగే కలకలలో మిలమిలలో. అలల ఊపులో తీయని తలపులో చెలరేగే కలకలలో మై మరపించే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే తూగెనుగా తూగెనుగా సాగెనుగా. ఎంత బాగుంది అసలు శబ్దం. మ్యూజిక్ మళ్ళీ కొంచెం వాయిస్ మ్యూజిక్ ఇస్ ఆ శబ్దాలు క్రియేట్ చేయడం ఇందులో ఒకప్పుడు ఇవేమి లేదు, ఎట్లా క్రియేట్ చేశారు. ఇక్కడ నీకోసం నేనే జీవించు, అది అది పాడండి. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే తూగెనుగా తూగెనుగా సాగెనుగా. ఆ దాంట్లో ఎండింగ్ లో సమయ జగమును రా
క్రీడలు ఉసిగొలిపే మధురిమను సమయ జగమును రాస క్రీడలు ఉసిగొలిపే మధురిమను చెల్లని మనము చల్లున చేసే చల్లని దేవుని అల్లరిలో లాగిరి ఓహో జగమే ఎనుగా చూపింగా సో 2 హ్యాండ్ ప్లేయింగ్కి ఏమన్నా మళ్ళీ స్పెషల్ ప్రాక్టీస్ అవసరం? సింగిల్ హ్యాండ్ అంటే కార్డింగ్ అంటారు. ఓన్లీ కార్డ్స్ అది వస్తుందండి, అదే అడుగుతున్నా. అయితే హార్మోనియం కార్డ్ అనేది అది సింగిల్ వాయిద్యం కాబట్టి మీరు ఇలాంటి మీకు బాగా వచ్చిన తర్వాత ఇందులో ఒకవేళ మీరే ఆల్రెడీ జంప్ అయిపోతారు, అప్పుడు మీ కార్డింగ్ అనేది మీకు తెలుస్తుంది. నీకోసమనే ఓకే. మీకు ఎందుకంటే అంత ఏంటంటే ఆడుతుంది, సాహిత్యం బాగుంది. తర్వాత ముఖ్యంగా లీలా గారు పాట నాట్ ఓన్లీ తెలుగు, నాకు భాష రాకపోయిన మలయాళం. ఓకే ఓకే. అయితే ఇందులో దీని ద్వారా ముందు మీరు ఆ రాగం కూడా మీరు ఏ రాగం అది? అది భాగేశ్వరి. అది ఎట్లుంటది? అది వచ్చేసింది రాగ లక్షణం. మన సేమ్ అంతేనా? అంతే. అంటే పాలేదు, పా కలిపితే వేరే. ఓకే, దీని పాలేదు. ఇప్పుడు రివర్స్ వెళ్ళేటప్పుడు డిసెండింగ్ లో రిషము టచ్ అవుతుంది. అచ్చా ఓకే. అంతే. సినిమాలో ఏంటంటే పంచమాన్ని కలపడం అలా చేస్తే అందం కోసం చేశారు. అందుకని అది ఆ ఎంట్రన్స్ లో లీల గారు పాడారు, అక్కడ సావిత్రి గారిపై చిత్రీకరణ కదా. ఈ నిరాశలో నీ కోసమే జీవించున్నది. వెన్నెల కూడా చీకటి మనసు లేకపోయినా మళ్ళీ లీలగా చరణం చూడండి. హృదయం నీతో వెడలిపోయినా మదిలో ఆశలు మారిపోయినా హృదయము నీతో వెడలిపోయినా మదిలో ఆశలు మాసిపోయినా మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణం నిలుపుకొని నీ కోసమే జీవించున్నది. ఈ విరహములో ఈ నిరాశలో నీ కోసమే జీవించున్నది.
ఒక 2 సాంగ్స్ తీసుకుందాం, ఆ తర్వాత మనం ముగిద్దాం. ఘంటసాగర్ జిక్కి గారు కాంబినేషన్లో వచ్చింది, మంచి సాహిత్యం ఉంది. బ్రహ్మాండం. ఆదినారాయణరావు గారి సంగీతం మీరు ఇందాక మీకు అది ఆబ్వియస్గా ఇది మన అనార్కలి. ఓకే, అందులో కూడా సాకి ఉంటుంది, మదన సాకి కావాలి మీకు. ఓకే, కాదు బాగుంటుంది సాహిత్యం. దేన్ని లైక్ చేసేది ఏం లేదు, సందర్భం వచ్చింది కాబట్టి. ఇది భాగేశ్వర్య ఏది ఇంతకుముందు పాడిన రాగం దాంట్లో వచ్చేసింది అది కదా, వచ్చేస్తుంది. మీకు ఆ రాగం మీద ఘంటసాల గారు కూడా మనకు లాస్ట్ లో భగవద్గీత అందించారు. విద్యా వినయ సంపన్ని, ఇందులో పంచమం కలిసి అది రాజేశ్వరి కదా. మనం ఒకసారి ఒక సిరీస్ చేద్దాం. అది రాగేశ్వరి రాగంకి భాగేశ్వరి రాగంకి ఏంటి పంచమం యాడ్ అయింది అంతే, అట్లా ఒక ఎక్స్టెంట్ వరకు. రివర్స్ రీ ఉంటుందా? ఉంటుంది. సేమ్ అంటే భాగేశ్వరి జస్ట్ బా అంతే. ఓకే, చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి కదా. అది ఎంత ఘాటు ప్రేమయో అంటే ఇందులో అంతర్గాంధార ప్రయోగం అది వస్తుంది ఆబ్వియస్. ఎంత కానీ అవన్నీ వేసి చేస్తే సినిమా రాగం, దాంట్లో నాటకరంజి అని అంటారు. నాటకరంజి అట్లా కొంచెం కొంచెం మార్పులు. ప్యూర్ ఎక్కడంటే అది వీరగారు ఎప్పుడైనా గ్రేటెస్ట్ కంపోజ్. నా జీవితంలో ఒకవేళ గ్రేటెస్ట్ కంపోజిషన్స్ అంటే ఇది ఉంటుంది. ఎందుకు ఇటువంటి ఒక కాన్వర్జేషనల్ పాట ఇప్పుడు లేదు ఎక్కడ. తర్వాత అబ్బో ఏమైనా ఉంటాయి కదా అందులో. అది మీకు ఆ రకమైనటువంటి నవ్వులు అందులో ఉంది. లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని మాట వరసకి పుడైనా అన్నాన రాజేశ్వర్య రాగేశ్వరి భాగేశ్వరి ఈ రెండిటి మిక్స్ చేస్తే ద్విజావంతి. అదే మనసున మనసై హిమగిరి సొగసులు. ఓకే, 2 గాలుంటాయి, 2 గాంధారాల ప్రయోగం. 2 గాంధారాల ప్రయోగం. నిజానికి దాని పేరు సంగీతంలో జయ జయవంతి అంట. జయ జయవంతి. ఆ జయ జయవంతి బదులు ద్విజయవంతి అన్నారు. ద్విజయవంతి కాస్త ద్విజావంతి. దాన్ని ఎన్నో సముద్ర ప్రియ అంటారు. దాన్నే ఎన్నో అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. మెయిన్ తెలిసేది ఏంటంటే ద్విజావంతి. ఇది మనసును మనసే రాజేశ్వరరావు గారి ప్రయోగం, ఘంటసాల గారి ప్రయోగం, హిమగిరి సొగసులు. ఆ రెండే వినబడతాయి మనకి ఎక్కువ. అది మీకు ఇష్టం. అదే అదే ఇష్టాన్ని బయట పెట్టాలి కదా. పెట్టేసి వాయించండి, పాడండి. అది గుడ్. దాన్ని మీకు మీరు సారు ఆ బాడీలో మీరు మంచిగా ఒక బీట్ వేయండి, ఎక్స్క్లూజివ్ మీరే. దాంతో సంబంధం లేదు.
ఓహో. ఆహా టైటిల్స్ ఏదో ఒక చిన్న ఆర్టికల్ టైటిల్ సార్ పడ్డది. అవును, మనకి టైటిల్ థ్యాంక్ యూ సార్. నిన్ను నిన్నుగా ప్రేమించకు నీ కోసమే కన్నీరు నిండకు. నిన్ను నిన్నుగా ప్రేమించకు నీ కోసమే కన్నీరు నిండకు. నేను నిన్నుల పలికే అదే భాగ్యము అదే భాగ్యము. నా బిడ్డకి ఎందుకు బాగా నచ్చింది అది. సంగీతము మనసుని వర్తమానంలో తీసుకొచ్చి పడేస్తుంది. సరే, అది జీవన్ముక్తికి మార్గం కాదు, కానీ ఎంతో అంత ప్రశాంతతకే మార్గం. తర్వాత మదన మనోహర సుందర నారీ. ఇదే రాగం విచ్ రాగ దీనిలో భీంప్లాస్ అంటాం, అదే కానీ అదే. గ్రహభేదం చూస్తే హిందోళం అంటారు. అచ్చా, హిందువులలో ఉందా మొత్తం? రాసేటటువంటి మనం వాయించే ఆ శృతి తీసుకున్న బట్టి ఉంటుంది. అదే, ఏదైనా హిందోళము లేదా ఆభేరి, ఏదైనా దాంట్లో పెంటటోనిక్, అంతే కదా. అంటే అది మధ్యమంలో తీసుకున్నాం అనుకోండి, మదన మదన మనోహర సుందర నారీ. మధురధర స్మిత నయన చెకో ఏం తీసుకుంటాయి హిందోళం పడ్డది. ఆ? మందగమన జిత అది ప్రధానంగా అనుకుంటాం. ఇప్పుడు మదన మనోహర సుందర సముద్రం కదా సంగీతం. మధురధర స్మిత నయన చకోరి. మందగమన జిత రాజమరాళి. నాట్యమయూరి అనారక లాస్ట్లో ఇక అదంతా ఇంచుమించుగా చాలా దీంట్లో
రాజశేఖరానిపై తీరలేదురా రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసానయేలరా ఇదంతా బిమ్ క్లాస్, అది కానీ మొత్తం అంతా బిమ్ క్లాస్. మధురమైన మాధర లాస్ట్కి ఒక్క పాట ఏదన్నా అదేంటంటే మన ఘంటసాల గారు ఎక్స్క్లూజివ్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని టచ్ చేసినాం అది వేరే వేరే టచ్ చేసినాం చాలా. ఇప్పుడు మనకి నిద్రపోరా తమ్ముడు అనే సాంగ్ ఘంటసాగర్ పాడారు. తర్వాత మెయిన్ 2 వర్షన్స్ ఉంటాయి, లేకపోతే పైనుంచే ఓ చిలుక అనే దాంట్లో మంచి మంచి డైమెన్షన్స్ ఉంటాయి. దాన్ని అందులో ఏదన్నా ఒక లైన్ అంటే దాని పల్లవి ఏదైనా ఒక చరణంతో ముగిద్దాం. ఓకే, ఇదే రాగం అవుతుంది, శంకరాభరణం అవుతుందా? ఏది పైనుంచే ఓ చిలుక అది అది కళ్యాణి మెయిన్. కళ్యాణ్ అనిపిస్తుందా? మెయిన్ బేసిక్ అదే. శృతి ఇంకా 2 ఉన్నారా? ఓకే, దిశ. ఇక్కడ మనకు మైక్స్ ఏమి లేవు కదా. మేచ్ కళ్యాణ్లోనే అర్థమైంది, అది మాస్టర్ వేణు గారు ప్రయోగం.
2 వేరియేషన్తో 4 చరణాలు ఉంటాయి. ఒకటి ఒకలా ఉంటుంది, ఒకలా అట్లా వేరియేషన్తో క్లోజ్ చేస్తాం. అలాగే దానికి శృతి ఉండదా? దానికి పెద్దదానికి దీనికి దీనికి కూడా శృతి చేస్తారు. దీనికి బేస్ అనమాట. నెక్స్ట్ అక్కడికి అది నేర్చుకోండి. నేర్చుకోరా లేదు, నేర్చుకోండి. అంటే ఆ స్పష్టత, అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను సంగీతాన్ని బేసికల్గా విని ఆస్వాదించే వ్యక్తిగానే మిగిలిపోతాను తప్ప నేను దీనిలో ఏం ప్రయత్నం చేయను. అంటే అది అల్టిమేట్ ఉంది. అది ఎంత గొప్ప విషయం. అంటే మనం ఎంతకాలం వాయించలేము, ఎంతకాలం పాడలేము. వినడం అనేది గొప్ప లక్షణం. అది సంపూర్ణ స్థితిలో ఆల్రెడీ ఉన్నా. ఇది ఒక ప్రయత్నం, నాకు సమయం ఉంది కాబట్టి అది చేస్తాను. ఇది చేయకపోయినా ఏం కాదు. అయినా ఇది మీకు దాంట్లో స్వయంభూలాగా వచ్చేసింది మీకు. అదే కొంత ఎంజాయ్ చేస్తున్నారు మీకు. అది ఉపయోగం, పాడాలన్నా దాన్ని బాగుంటుంది. అదొక సపరేట్ పార్ట్ కాదు. నాకేంటంటే ఇప్పుడు మనకి బెంగాలీలో కానీ మరాఠీలో భజనలు చాలా బాగుంటాయి. ఆ భజనలు పాడుకోవడానికి ఇది మంచిది. నేను కూడా ఒక చిన్న పాట కట్టా. మాయా గుడ్ గుడ్. పయనించే ఎగ్జాక్ట్ నోటేషన్.
రాగోయి సిరి నీవెను రాగోయి సిరి నీవెను త్యాగమే నీ గోడుమని విలపించే గోడుమని విలపించే నీ గుణము తెలిసిన తోడుగంతో ఆడి పాడి ఊరులాడిన ఏనులయే కన్నీళ్ళతో మనసారని ఎన్నడో తిరిగి ఇటు నీరాక ఎన్నడో తిరిగి ఇటు నీరాక ఎవనే తెలిసిన వాడు ఆ బేస్ మీద కంపోజ్ చేయబడి దానికి అందుకే ఆ స్థాయిలో అవును. సో ఇది ఏమంటారు ఒక స్పాంటేనియస్ ఒక సంగీత విభావ మహఫిల్ అనొచ్చు ఉర్దూలో. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డేట్ ఖచ్చితంగా చేస్తే చెప్పేసేయండి. 9 వచ్చే నెల అక్టోబర్ 9. అక్టోబర్ 9 వేదిక అదంతా మీరు ఒక పోస్ట్ ఏదైనా పెడదాం, చేస్తాం. సో అందరూ రండి, అందరూ రావాలి. అందరూ రండి. ఓన్లీ ఇన్వైటీసే కాబట్టి వాళ్ళు రావాలి, అదే పబ్లిక్ అని కాదు, మనమే ఇన్వైట్ చేసుకునేది. స్పెషల్ ప్రోగ్రామ్. ఇది కాంతిరేషా గారి దంపతులు వచ్చి జ్యోతి ప్రకాశం చేస్తారు. ఆ రోజు ఈ 12 నెలల్లో సంబంధించినటువంటి కార్యక్రమాలకి శ్రీకారం. ఆ రోజు వాటిని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నారు. అది సో ఆ రోజు యాక్చువల్లీ చెప్పాలంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అది మెయిన్. ఇక్కడ అది నిడివి ఎంత ఉంటుంది? 3 hours. ఓకే, 3 hours ఉంటుంది. పాటలు ఉంటాయి. పాటలు అక్కడక్కడ రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. సదా ఏవంటే వాళ్ళు ఎక్కువగా కాన్సంట్రేట్, మధ్యలో మీరు మంచి మాటలు చెప్పగలుగుతారు. అది ప్రపంచానికి అసలు అవసరమైంది. పెద్ద స్వార్థం ఏమిటంటే మీరు ప్రపంచాన్ని ఒక అద్భుతమైనటువంటి కోవలో తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు అవసరం. మీరు ఆ అవసరాన్ని సంగీతానికి జోడిస్తే చాలా బాగా ప్రతి ఒక్క మనసులు శాంతింపజేస్తాయి. అందుకాబట్టి కాంతిరేషా గారు మహర్షి వారికి ఎవరైతే కనెక్ట్ అయ్యామో
వారందరికీ ఇది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రండి. మహర్షి యాడ్ చేశారు, చాలా బాగుంది. మహర్షులే వాళ్ళు. అరే ఆయన గడ్డం పెంచారని కాదు ఇక్కడ, ఆయన తాత్విక చింతన అంతా కూడా ప్రపంచంలో మీరు యాడ్ చేయడం బాగుంది. మేము మా దృష్టి అది, ఎవరి దృష్టి వాళ్ళది అంతే. మా దృష్టి ఆ విధంగానే చూస్తున్నాను. ఇప్పుడు ఆయన ఇంకోటి, నాకు ఇంత జ్ఞానం ఉంది అని ప్రతిభ కోసం చేయట్లా, సమాజంకి ఉపయోగపడుతుందేమో అని ఆ తపన. ఇక అందరూ కనెక్ట్ అయ్యారంటే ఈ రోజుల్లో కనెక్ట్ దేనికి డబ్బుకే అవుతారు, వేరే దానికి కనెక్ట్ అవ్వరంటే అంతకంటే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఈ మనశ్శాంతి కోసం మంచి మాటలు ఎవరు చెప్తారు, ప్రవచనాలన్నీ కూడా వింటున్నారు. ఆయన ప్రవచనాలు కాదు, మామూలుగా ఒక గృహిణి, ఒక గృహస్థు ఆచరించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో కంగారు పడకండి, మీరు మామూలు ఆడుతూ పాడుతూ ఇవి నేర్చుకోండి. ఎంత జాగ్రత్తగా చెప్పేది, అందుకు కనెక్ట్ అయ్యేది. ఎందుకంటే ఒక దిశగా చెప్తే ఒక లాంగ్వేజ్లో ఒకలా అర్థమవుతుంది. బట్ ఆయన ఏంటంటే నడుస్తూ ఊపిరి తీస్తూ మీ పని మీరు చేసుకోండి, కానీ మీరు ఆచరించే విధానం ఇలా ఆచరిస్తే మీకే బాగుంటుంది అనేది. ఇలా రాళ్ళు పోసేసినా రత్నాలు పోసేసినా మీకు కావాల్సింది మీరు తీసుకోండి అన్నంత రీతిగా చెప్పేటప్పుడు దానికి ఆయనకు కూడా సంగీతాభిలాష. వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్పించడం, ఆయనకి ఒక హార్మోనియం నాకు వాయిస్తే బాగుంటుంది, ఎవరు ప్రజెంట్ చేశారో కానీ వారికి నమస్కారాలు. ఆ ప్రజెంట్ చేసి ఆయన్ని ప్లేయింగ్ కోసం మీరు నా క్లాస్ చెప్పగానే సరిగా వాయించి వారికి పెట్టాను. అంటే మీ అదే మహర్షులు అయ్యా శరచంద్ర గారు, పాటలు సంగీతం అంతా ఆయన స్వయంకృతాపరాధమే. అంటే ఇప్పుడు ఇది ఒక స్వయంకృత అపరాధమే. అంటే మీరు నేర్పించాలి పిల్లాడికని మీరు నేర్పించారు, అది స్వయంకృత అపరాధం. ఆమె నేర్పిలే అంటే కొన్ని విషయాల్లో మా అమ్మనే నాకు ఏకలవ్య శిష్యురాలు అంతే. అక్కడితో గురు పరంపర పూర్తయిపోయింది. నేను బుద్ధి ఊహ తెలిసిన రోజు నుంచి మనసులో ఉన్న కోరిక ఇట్లా రావాల్సిందే బిడ్డ. ఇట్లా సందర్భాన్ని బట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు పాట పాడాలని ఇష్టం. ఊహ తెలిసినప్పటి నుంచి పగలే వెన్నెల దిగింది నా పాట, జననీ శివకామి పాట. పగలే వెన్నెలకి అనేసరికి ఒకసారి ఆపండి, ఒక చిన్న ఐడియా వచ్చింది. మనం నెక్స్ట్ ఈ మీ ప్రోగ్రామ్కి ముందు కలుద్దాం. కలిసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. ఒక ఫుల్ మూన్ జెన్ అని ఒక అతను ఒక ఛానల్ రన్ చేస్తున్నాడు యూట్యూబ్లో. అతను ఏం చేస్తున్నాడు, ప్లెజెంట్గా కథలు చెప్తున్నాడు. పడుకునే ముందు ఊరికే వినండి. అంటే మీరు మెలకులో ఉన్నప్పుడు మీ తర్కం అడ్డు వస్తుంది, మీ యొక్క నాలెడ్జ్ అడ్డు వస్తుంది. అందుకని ఏది వినరు సరిగ్గా. అందుకని నిద్రలో జారుకుంటున్నప్పుడు ఇది వినండి, ఇట్ మే హెల్ప్. నేను ఒకసారి ఊరికే విన్నా. ఆ కథలు చెప్పే విధానం చాలా బాగుంది. బుద్ధిస్ట్ ఫిలాసఫీ, జెన్ ఫిలాసఫీ, సూఫీ ఫిలాసఫీ అంటే మనం ఎప్పుడు వినని లేదా విన్నా కానీ దాన్ని చెప్పే విధానం చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు, మనం నిద్రపోయే ముందు వినదగ్గ పాటల సిరీస్ ఒకటి చేద్దాం. ఓన్లీ వాయిస్ లేకుండా ఇన్స్ట్రుమెంటేషన్. ఇప్పుడు దాన్ని కొంచెం అవసరమైతే ఎక్స్టెంపోర్ మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు. నేను దానికి అక్కడే స్పాంటేనియస్గా మెల్లగా మీరు తగ్గిస్తే ఒక చిన్న కథ చెప్తా. మళ్ళీ చిన్న ఒక 10 నిమిషాలు మీరు వాయించండి. ఇది ఎంత ఉండాలి, ఎంత తెలుసా? 3 hours ఉండాలి. రెండోది ఓన్లీ ఆడియోని. ఇది ఒక సిరీస్ చేద్దాం. రండి రండి రండి.
పాటలు నేను ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఒక ఆర్డర్లు పెడతా. ఓకే. పెట్టి పాటలు ఏం తీసుకోవచ్చు, లేదా రాగ ఛాయలు, ఆ రాగం అట్లా వాయిస్తూ ఒక చిన్న పాట పల్లవి వాయించి మళ్ళీ రాగాన్ని ఎండ్ చేస్తే ఒక చిన్న కథ వస్తుంది. ఇందాక రెండు వచ్చిన పడతారు అందమే. అమ్మ అగటి స్వయం కృషిని పోయి స్వయం కృషి. ఏహే లేదు, నువ్వు అందలే, నేనంటున్నా సరదాగా అన్నామని జోక్ అది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్. ఇప్పుడు వారి పేరు ఆయన సూర్యకుమారి గారు మొదటి నుంచి కూడా అందమే ఆనందం. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ పాటకి ప్రైజ్. లాస్ట్ లో పాడేవాళ్ళు అందరిని పాడనిచ్చి. ఇప్పుడు కూడా లాస్ట్ లోనే పాడుతున్నాం. అదే వచ్చింది. సరే, ఫైన్ ప్లేయర్. రెండో చరణం ఆవిడకి కావాల్సింది అదే. అదే 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 అంటే ఆమె లైఫ్ గురించి పాడుతుంది. లేచే కదలి తరంగం పడి లేచే కదలి తరంగం వడిలో జడిసిన సారంగం. పడి లేచే కదలి తరంగం వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో జీవితమే ఒక నాటక రంగం. జీవితమే ఒక నాటక రంగం. అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం. సో అక్టోబర్ 9 ప్రోగ్రామ్కి రండి, సరదాగా పాటలు విందురు. ఎంతసేపు ఇంటి సమస్యలేదు కాబట్టి కాస్త హట్కే. ఇవాళ శరత్చంద్ర గారి పాటలు ఈ రోజు విన్నాము కాబట్టి తప్పకుండా వస్తాం. మొన్న మా ఇంటికి వచ్చారు. సో ఏదైనా ఇన్విటేషన్ కార్డ్ చేస్తే నాకు షేర్ చేయండి, నేను పెడతాను. అప్పుడు ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు విన్నాను. అసలు స్వరూపం తెలిసే ఇస్తాను, కంప్యూటర్ ఇస్తాను నేను రేపటికి ఇచ్చేస్తాను. ఫ్లైయర్ తయారు చేసి ఇస్తాం. రేపటికి ఇచ్చేస్తాను, ఆల్రెడీ ఉన్నాయి తన దగ్గర. ఈవెన్ అందరికీ సంగీతం మీరు చెప్పే మాటలు కాంబినేషన్లో కావాలి. అలాగే అది మనమైతే ఇది అయిపోయిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే సరే, నిద్రపోతూ మంచి సంగీతము, దాన్ని ఫిలసాఫీ ఎవరిని పడుకోబెట్టండి. అంటే మీరే పాడతారా ఇంకెవరన్నా ఉన్నారా? చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు కానీ అందరూ పాడితే వెళ్ళిపోతారు కదా. అందుకే పాడినేమో. ఇప్పుడు జగన్నాథం పాడతారు. ఈ జగన్నాథంకి మనం ఎలా తప్పించాలో తెలియదు, కానీ ఆ కుతూహలం తప్పలేదు. జగన్నాథం కోసం వేరే ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. జగన్నాథం అంటే కథన కుతూహలం, అది కథన కుతూహలం. సో అదొక స్థితి. కాంతిరీషా గారు ఆయనకు మాటల్ని, ఆయన ఇన్స్పిరేషన్తో ఉంటున్నటువంటి జాతీయ అంతర్జాతీయలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ ఇన్వైటీస్. ఇదేమి పబ్లిక్ ప్రోగ్రాం కాదు. ఎప్పుడైతే వారి
మాటలకు మీరు ఇన్స్పైర్ అయ్యారో, ఆయన మాటలు ఒక్కటే కాదు, సంగీతంలో మంచి ప్లేయర్, మంచి జిజ్ఞాస ఉన్నటువంటి వ్యక్తి. అది ఇప్పుడు మహా అద్భుతమైంది ఏంటంటే హార్మోనియం వాయించుకుంటూ ఆయన ముందు కనబడుతున్నారు. ఎంత సంతోషం. అసలు ఇది నేను మామూలుగా ఎప్పటి నుంచి అంటున్నాను, నా ముందు ఒక బల్లు ఉంటే బాగుంటుంది. ఆ పళ్ళు ఇదే ఇది పెట్టుకుని హాయిగా ఇది లేకుండా మీరు ఏది చెప్పకుండా అందుకే చెప్పడం. అదే ఎందుకంటే మదర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు, ఆ మదరే ఎదురు పెట్టుకున్నట్టు. అంతే అంతే అమ్మ. కాబట్టి దాంట్లో ఆ రోజు మంచి పాటలు, మంచి మాటలు, ఏ ఒక్కటి కూడా పొల్లిపోకుండా, మీకు టైం తెలియకుండా కొత్త ప్రక్రియకు ఆహ్వానం. 9వ తేదీ అక్టోబర్, అది హిమయత్ నగర్ నదిబొడ్డులోనే ఉంది. శారదాంబ వివరాలు మనం అవన్నీ కూడా మీకు ఫ్లైయర్ పెట్టి, నేను వ్యక్తిగతంగా వస్తున్నాను కాబట్టి ముఖ్యంగా రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే కాంతి రిషా గారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ వారి అమూల్యమైన హస్తాలతో ఈ కాన్సెప్ట్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తరువాత మీకు అద్భుతమైనటువంటి పాటలు, దీంతో పద్యాలు, మీరు కోరిన పాటలు ఏవైనా ఉన్నా అడగొచ్చు. అదే ఒక 3 hours చక్కగా 3 hours ఆస్వాదించండి. మళ్ళీ మీ లోకానికి ఇది అవసరం, సంగీతం, సాహిత్యం. అది మీ స్పందన కూడా తెలియజేయండి తప్పనిసరిగా. ఈరోజు వారు అవకాశం ఇవ్వడం చాలా సంతోషదాయకం, ఆనందదాయకం. తర్వాత సూర్యకుమార్ గారిని ఆహ్వానించడం, తర్వాత వాళ్ళ అమ్మగారు ఎప్పుడు ఎదురుగానే ఉండడం, అదొక గొప్ప విషయం. అమ్మగారు ఎదురుగా ఉండాలి. ఆయన చెప్పే మాటలు కానీ, ఆయన స్ఫూర్తిదాయకంగా ప్రపంచానికి అందిస్తున్నటువంటి మాటలు కానీ, సరదాగా ఆ వైలన్ పట్టుకొని పాడడం, అలాగే హార్మోనియం పట్టుకొని పాడడం, జనరల్గా జనరంజకంగా ఉండేటువంటి నిత్య జీవితంలో గృహస్థు అనుసరించవలసినటువంటి ధర్మాల్లో ప్రత్యేకించి కాకుండా వాళ్ళే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతాయి ఆయన మాటలు. ఇది నేను నగ్న సత్యం, స్వర్ణాక్షరాలతో నేను చెప్తాను. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎంతోమంది మహానుభావులు వారితో నేను ఆధ్యాత్మికంగా జీవితాన్ని ముందుకు కొనసాగించిన వ్యక్తిని. అందులో నేను రాగానే ఆయనకు అన్నాను, మీరు ఈ విధంగా వెళ్తే చాలా బాగుంటుంది అని అంటే, ఆయన వెంటనే మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేడు సుదినం, భలే మంచి రోజు, పసందైన రోజు. అందుకని ఆ భలే మంచి రోజుతో ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నాం. ఆహ్వానం ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. ఆ ఫోన్ నెంబర్లో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడికి వచ్చే విధంగా లొకేషన్ పెడతాం. తర్వాత ఆ టైం 5 o'clock, 5 ఫ్లైట్ టైం లాగా రిపోర్టింగ్ మీది, 1/2 hour 5:30 డిపార్చర్, 9 క్లోజ్. ఎట్టి పరిస్థితిలో, ఎందుకంటే దూరంగా వెళ్ళాలి కాబట్టి. మాకు షుగరు, బీపీ అంటే ఆ షుగరు బీపీలకి తగ్గట్టుగానే మాటలు పాటలు ఉంటాయి. మీకు ఆ రోజు షుగరు బీపీ కనబడకపోవచ్చు, అది గ్యారెంటీ. అది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇప్పుడు నిజంగా మా బాధలు కానీ ఏమి కూడా అన్ని మర్చిపోయి ఒక లోకంలో, ఒక సంగీత లోకంలో. కాబట్టి కొన్ని వేల మందికి ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమనే ప్రగాఢమైన విశ్వాసంతో ఈరోజు మహర్షి వారి యొక్క సెంటిమెంట్ ఏంటంటే, రామాయణకర్త అయినటువంటి మహర్షి వాల్మీకి పుట్టినరోజు దాంట్లోనే ఉంది కాబట్టి అక్టోబర్లో. అది ఆయనకు మహర్షి అనడానికి గల కారణం. మహర్షి కాంతి రిషా గారు, మహర్షి అది ఆయన పెట్టుకోవాల్సింది కాక ఆయన మహర్షి. అది మీరు ఫ్యూచర్ లో మీరు చూడండి, హీజ్ మహర్షి, మహర్షి. ఎలా ఎడితేయడం, అది సఫెక్స్ అయినా ప్రిఫెక్స్ అయినా లాస్ట్ మిగిలింది ఏముండవు, రీ అనే అక్షరం మిగులుతుంది. అది 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 ఆల్రెడీ ప్రీ డిస్టిండ్ అన్నమాట. సో ఇది చక్కని రోజు, భలే మంచి రోజు. అందులో ఒక చరణంలో ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ జరుగుతున్నాయి కదండి ఘంటసాల మహోత్సవాలు. ఏమోనమ్మా ఎక్కడే జరుగుతాయి, ఆయన గొప్పవారు కదా చెప్తున్నారు. జరగవచ్చు, తప్పులేదు. ఎక్కడ జరిగినా వెళ్ళాల్సిందే. ఓకే, చలో లాస్ట్ సాంగ్ ఆఫ్ ది డే. తర్వాత వీడియో పట్టుకొని తీస్తుంది నా బిడ్డ చేతన.
ఓకే తన ఇప్పుడు డ్యూటీ చేస్తుంది. డ్యూటీ చేస్తుంది కానీ ఎప్పుడు పల్లవి రెండో చరణం అలాగే అయితే దాన్ని కంక్లూడ్ చేద్దాం. ఎస్, ఇది మేము చాలా చక్కని రోజు, భలే మంచి రోజు అంటూ ఘంటసాల గారు జరిగిన కథ ఈ చిత్రం నుంచి జగ్గయ్య గారిపై చిత్రీకరణ, నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట మీకు ఇష్టం కదా. దీనిలో ముందుగా ఘంటసాల గారు స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు దాని సాగి భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూజేనే భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూజేనే వసంతాలు పూజేనే చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చీకిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చీకిన రోజు కులదైవం పలికిన రోజు జ్ఞానకమ్మ ఆశలన్నీ సన్నజాతులై జ్ఞానకమ్మ ఆశలన్నీ సన్నజాతులై భలే మంచి పసందైన వసంతాలు పూచేనే వసంతాలు పూచేనే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మహర్షి కాంతి అక్టోబర్ మైక్లో ఈ 9 పాట పాడుతుంటే ఆయన ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు. అదే కదా. నాకు పాట 32 అట్లా సంవత్సరాలు. పాడేవాళ్ళు. నాకు వరకు ఇది చాలా బాగా అందుకే జానకమ్మ ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. అవును మరి. డాక్టర్కి ఎన్నిసార్లు అన్నా? అక్టోబర్ 9 మళ్ళీ ఒకసారి పోస్టర్ ఎస్టర్ చేస్తారు, అది పెడతాం. ఒకసారి చూసుకొని ఏమాత్రం వీలు చిక్కినారండి. ఓకే, అన్నిటితో పాటు కాస్త సంగీతం కూడా ఇంపార్టెంట్ కాబట్టి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో థ్యాంక్ యూ శరత్చంద్ర గారు, థ్యాంక్ యూ జగన్నాథ్ గారు, మహర్షి కాంతి ఋషి గారికి పాదాభివందనం. అయ్యా మా స్నేహితుడు, మా పార్ట్నర్ నమస్కారం. సంతోష్. నమస్తే. మీ గురించి ఒక మాట చెప్పాను, ఒక వీడియో చూడమన్నాను. అయ్యా జస్ట్ ఒక 2 మినిట్స్ చూసి, ఒక ఎక్కువ రోజులు లేవు అంకుల్, ఒక 1 ఇయర్ మాక్సిమం సద్గురుని మించిపోతాడు ఇతను అన్నాడు. ఫస్ట్ మాట కాదు నాన్న. ఇంకేం మాట్లాడు. ఎందుకు అనిపించింది సంతు ఓకే, అంటే అనిపించేది పోలిక ఏమని అని కాదు, అతనికి అనిపించింది అతను చెప్పాడు. నేను- ఎక్కువసేపు కాదు, ఒక్క 2 నిమిషాలు ఒప్పుకుంటున్నా. చూసిన అయితే ఆడియోలోనే అతనికి అనిపించింది అంటాను. సరే, అయినప్పటికీ ఎవరి భావనలు వాళ్ళవి. కానీ సత్యం ఏంది అంటే అసలు ఎవరు ఎవరిలాగా ఉండరు. ఒకటి, ఎవరు ఎవరిలాగా ఎవరు. రెండోది,
నాకు అసలు అట్లా అయ్యే అవకాశమే లేదు. ఎందుకు, నేను ప్రకృతిలో ఉన్నవాడిని కాబట్టి. అంటే ప్రాపంచికంగా నా ఇప్పుడు ఉదాహరణకి ఒక 10 మంది ఉన్నారనుకో, అసలు నేను గుంపుగా చూడట్లే, వ్యక్తిగానే చూస్తున్నాను. అట్టగా మీరు వ్యక్తిగానే చూస్తారు అంతే. మన మనసులో గుంపు వచ్చిందా, ధాన్యాన్ని గిన్నెలతో కొలవచ్చు, జ్ఞానాన్ని ఆల్రెడీ ఒకళ్ళు కొంత చేసి ఉంటారు కాబట్టి అంతకు మించని చెప్పడానికి అంటే ఎక్కడన్నా వ్యాపారం వస్తే నాకు పాసిబిలిటీ ఉండేది అటువంటిది. సో నా జీవితంలో నేను దాన్ని కంప్లీట్గా భూస్థాపితం చేసిన కాబట్టి. ఇంకోటి సాదాసీద జీవితం అద్భుతంగా ఉంది, అది మిస్ చేసుకోవద్దు. అంటే మనం ఎక్కువ మంది ఒకరు అడ్రస్ చేస్తారంటే చూడడానికి బాగుంటుంది, ఉండటానికి బాగోదు. చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు అనుకో, చాలా మంది ఆయనకి ఎట్లుంటుందో ఆ బయటకు వచ్చిన కాసేపు అట్లా ఉంటారేమో, బా ఇది అయిపోతే బాగుండు అనుకుంటారేమో. సో అది మెల్లగా బరువుగా ఓకే. సో అందుకని మీ భావనని గౌరవిస్తూనే నా యొక్క స్థితిలో నేను ఉంటాను, వాటితో ఏ సంబంధం మనకు లేదు. గురుగారు, నేను నిస్వార్థ సేవ నిష్కామ కర్మ మీ ద్వారా నేర్చుకొని, అది ప్రకృతి ధర్మాలు అవి నేర్చుకొని పాటిస్తున్నాను. మీరు ఇందాక అన్నారు కదా చాలా బాగుంది అన్నారు కదా, చాలా కాదు చాలా బాగుంది ఉన్నదే అది, ఇంకా అంతకు బియాండ్ ఏం లేదు. అసలు ఎంత సంతోషం. ఎప్పుడు నాకు ఏదో జుబిలియన్స్ లాగా తెలుసు నాకు. మీరు ఎప్పుడు బాగా పెరిగింది, మంచిదే కదా. మన ఎగ్జిస్టెన్స్ ఎవరికి ఇబ్బంది కలిగినట్టు ఉండడం ఒకటి, తర్వాత మన శక్తిని ఎక్కడో చోట ఛానలైజ్ చేసి దాన్ని కాస్త సార్థకం చేసుకోవడం, అంతకు మించి ఏముంది ఇక్కడ. మళ్ళీ ఈ స్వామి దగ్గర ఉన్న వాళ్ళకి కాదు పెట్టడము, నాకుంది బోలెడు, నువ్వు లేని వాళ్ళకి పెట్టు. నాకు పెడితే గోహత్యం చేసినంత పాపం నీకు తగులుతుంది అంటే అప్పటి నుంచి నేను కుక్క కనిపిస్తా, కుక్కకు ఎవరు కనిపిస్తే వాళ్ళకు ఇప్పుడు అన్నదానాలు అవి నాకు ఫోన్ చేసి నీ కోసం మొక్కజొన్న ఇత్తులు పొత్తులు ఏదో చెప్పాడు. అది వింటంతోనే అన్నాను, ఇప్పుడు ఒక్క మాటకి ఒక గోవు చంపినట్టు, మళ్ళీ ఇంకొక మాట మాట్లాడితే 100 గోవులు చంపినట్టు. ఎట్టుందంటే నీకోసం ఆక్సిజన్ మాస్క్ ఇస్తున్నాను, ఆయనకు వచ్చి శ్వాసించుకుంటున్నాడు. ఆయనకి ఎందుకు మళ్ళీ ఎక్కడ గోవు కనబడితే అక్కడ ఆగి గోవుకు నాకు అవకాశం లేదు కానీ ఐ రియల్లీ వాంట్ టు డూ గో సేవ. అలాగే ఎప్పుడో 50 కిలోమీటర్ల లోతులు 100 కిలోమీటర్ల లోతులు నేను పొలం కొన్నా, అది వేరు. నేను అంటున్నది మన వంతుగా ఏదో చేయాలి కదా. ఇప్పుడు నేను కొన్ని మొక్కలు పెట్టా అంటే ఆల్రెడీ అమెజాన్ అడవిలో బొచ్చుడు మొక్కలు పెట్టకపోతే స్టిల్ వీ హ్యావ్ టు డూ సంథింగ్. అలాగే అహంకారం లేకుండా కర్తభావన లేకుండా అన్నది కోర్. ఇప్పుడు సిటీకి దగ్గరలో అంటే ఒక 1/2 hour జర్నీ చేస్తే ఒక ½ ఎకరో అట్లా ఉండింటే నాకు ఈ పాటికి నేను ఖచ్చితంగా గోసేవ స్టార్ట్ చేసి ఉండేవాడిని. నా జీవితంలో గోవులతోనే నా జీవితం ముగుస్తుంది. ఇది అరటి నిర్ణయం అయిపోయింది. ఎప్పుడు గట్టిగా కోరుకుంటున్నారు కాబట్టి కోరుకోవట్లే, సరే కోరిక మనసులో అనుకుంటున్నారు లేదు. అది అరటి అంటే నాకు జన్మతః కొన్ని సంస్కారాలు ఉన్నాయి, అందులో గోవు కూడా మిళితమయ్యే ఉంది. అది ఎవడో చెప్తే నేను గోవులు చూసి థ్రిల్ అయితే లేదు, ఎవడో చెప్తే కాదు, నాకే అనిపించింది. దాంతో నాకు ఒక సంబంధం ఉన్నట్టు. ఇప్పుడు ఎవరో చెప్తే అనుకో ఏదో రోజు పోతుంది కూడా, ఎందుకంటే వాళ్ళు చెప్పింది నేను నమ్మితున్నాయి. అట్లా నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఆ విషయం ఆయనకి తెలుసు, అందుకే హాయిగా ఉన్నారు. जो कोई शिद्दत से चाहे तो पूरा कायनात उसको साजिश करने के लिए साथ देगी. మొత్తం విశ్వం అంతా తనకు సహకరిస్తుంది ఆ కార్యం నెరవేరడానికి. నువ్వు సహకరిస్తున్నా అనకూడదు, నువ్వు అన్న పాదేమో ఇందులో సాజిష్ ఓకే. అందరు బాయ్ చెప్పండి ఒకసారి మిత్రులారా. బాయ్ నాన్న, బాయ్. ఎప్పటికీ చాలాసేపు పట్టుకున్నావు. ముఖ్యంగా మన సునీతకు చేతన పేరు మార్చి శ్రీ చేతన పెట్టుకున్నాను. అంటే తన గతంతో తన విముక్తి, నాకు కూడా విముక్తి. అందుకని మళ్ళీ కొత్తగా పుట్టాం. ఇదే బెటర్. శ్రీ చేతనకు ధన్యవాదాలు, ఎందుకంటే పాపం ఎప్పటి నుంచి ఓపికగా తీస్తుంది. దొరకట్లేదు వాడు ఎవడు. ఇద్దరి కోసం ఎదుగుతుందా, మా కోసం అంటూ పెట్టావమ్మా పాపం అంటారు. కాబట్టి కాదు అసలు చెప్తున్నా, ఇద్దరి కోసం ఎదుగుతున్నా. అరే మా కోసం వండి పెట్టావు పాపం అని, వాడి కోసం వాడు ఎవడు అన్నాడు అసలు ఎప్పటికి దానికి పాపం అని ఖర్చు అని. రెండవది 1000 అబద్ధాలు ఆడేది ఒక పెళ్లి వాడి కోసం ఎదుగుతుంది. ఎంతమంది
వాడెవడో కాదు ఆ వ్యక్తి కనిపిస్తే దయచేసి చెప్పండి అది కాళ్ళ కనబడ్డా ఎందుకంటే ప్రతి ఒక్కడు వాడే ఈ పెళ్లిళ్ళు పాడైపోయినవే కదా. కాదు, నిజానికి ప్రతి వ్యక్తి వాడే బేసికల్ గా. వాడెవడో వేరే కాడు కదా. అందుకని ఇగో తన వర్క్ ని తను పూర్తి శ్రద్ధతో చేస్తుంది. అందుకని తను కర్మ అనుకుంటే పాపం అనాలి. రెండోది తన జీవితాన్ని నిర్మించుకోవడానికి దాని మీద నిలబడడానికి మేమిద్దరం ప్రయత్నం చేస్తున్నాం. త్రూ 24 hours మాకు నడుస్తుంటది ఫైటింగ్. ఆ పుణ్యం నీకు దక్కుతుందా? తప్పకుండా ఓకే బేటా. అది బాగుంది. అంత సెకండ్స్ లోనే కరెక్షన్ వచ్చింది. వచ్చేసింది. సరే బేటా, థ్యాంక్ యూ సో మచ్.